పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. ఎంపీ కేసినేని చిన్ని అనుచరుల కనుసన్నల్లో ఇసుక అక్రమంగా బోర్డర్ దాటేస్తోంది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామం పెద్దవరం వద్ద ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. అలా తరలించిన ఇసుకను తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఎంపీ అనుచరులు. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఎంపీ మనుషులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. ఇప్పుడు తిరువూరు గంజాయి బ్యాచ్ ఈ ఇసుక తోలుతుంది. వాళ్ళని ఎంట పెట్టుకుని మీ కానిస్టేబుల్ ఎందుకు వచ్చాడు? ఇక్కడికి కంటిన్యూస్గా వస్తున్నాయి. ఇక్కడ టిప్పర్ వచ్చి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. టిప్పర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుంది. దాన్ని ట్రాక్టర్లతో తెలంగాణ పంపిస్తున్నారు. బోర్డర్లో సీసీ కెమెరాలు ఉంటాయా? ఉండవండి. మరి ఇక్కడ సీసీ కెమెరా ఎందుకు పెట్టలేదు బోర్డర్లో? ఇక్కడ ఇసుక డంపు కవర్ కాకుండా సీసీ కెమెరాని ఊరు ముందు పెట్టారు. ఇక్కడ ఊరు ముందు కెమెరా పెట్టారు. ఎక్కడైతే ఏపీ నుంచి తెలంగాణలో ఎంటర్ అవుతామో అక్కడ కెమెరాలు లేవు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఇసుక అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి అనుకూలంగా మీరు సీసీ కెమెరాలు ఎస్ఐ పెట్టించాడు. దొంగలకి సహకరించడానికే మీరు ఇక్కడ సీసీ కెమెరా పెట్టలేదని ఊరంతా చెప్తున్నారు. మీరేం చెప్తారు? మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ కాదు. ఏసీపీ గారు వినండి. ఇసుక ఇక్కడ దొంగతనంగా ఇసుక రవాణా చేసే వాళ్ళని మీరెందుకు వెనకేసుకొస్తున్నారు? ఇప్పుడు పెద్దవరంలో నిల్వ చేసిన ఇసుక డంపింగ్లను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. పోలీసులే దగ్గరుండి సెటిల్మెంట్లు చేయిస్తున్నారని ఆరోపించారు. తిరువూరుకు చెందిన గంజాయి బ్యాచ్కు ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందని మండిపడ్డారు. ఆ గంజాయి బ్యాచ్కు పోలీసులు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కొలికపూడి చెప్తోంది ఒకటే, ఇటు పోలీస్ అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోంది, సంబంధిత అధికారులు ఏ చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టుగా కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? దీనిపై గ్రామస్తులు ఏమంటున్నారు? కార్తీక్, కూటమి ఏర్పడిన ఏడాది కాలంగా తిరువూరు కేంద్రంగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా అయితే కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం కావడంతో ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇసుకనంతా కూడా తిరువూరు మీదుగా తెలంగాణకు తరలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో గతంలో కూడా ఎంపీ అనుచరులు ఇదంతా చేస్తున్న క్రమంలో ఎంపీ అలాగే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి కమిషన్లకు సంబంధించి వ్యవహారంలో తేడా రావడంతో గతంలో కూడా ఇదే మాదిరిగా కొలికపూడి రోడ్డు ఎక్కిన పరిస్థితి. అయితే మరొక మారు ఎంపీ అనుచరులు తరహాలో డంపింగ్ చేసి అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను పెద్దవరం గ్రామం నుంచి తెలంగాణకు తరలిస్తున్న క్రమంలో నేరుగా గ్రౌండ్ లెవెల్లోనే ఇసుక ఎలా తరలిపోతుంది, ఎక్కడ డంపింగ్ చేశారన్నది స్వయంగా కొలికపూడి శ్రీనివాసరావు వెళ్ళి చూసిన పరిస్థితి. అదే సమయంలో ఇటీవల పోలీసుల మీద గంజాయికి సంబంధించి దగ్గర నుండి పోలీసులు అందిస్తున్నారంటే ఒక సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ తిరువూరు కేంద్రంగా ఏదైతే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో ఇదంతా కూడా ఖచ్చితంగా అక్కడున్న పోలీసులే చేస్తున్నారంటూ అటు టీడీపీ ఎంపీకి సంబంధించిన అనుచరులతో పాటు ఇటు పోలీసులు కూడా వీరిద్దరి కనుసన్నల్లోనే ఈ ఇసుక అక్రమ రవాణా అంతా కూడా సాగుతుంది. అందుకనే సరిహద్దు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను నివారించాల్సిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు లాంటివి కూడా ఏమి ఏర్పాటు చేయలేదు. ఇదంతా అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇటు ఎంపీ అనుచరులు కావచ్చు, లేదంటే ఇటు పోలీసులకు కూడా తెలిసే జరుగుతుందంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా ఏసీపీతో ఫోన్ లో వాగ్వాదం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి తిరువూరు కేంద్రంగా జరుగుతున్న ఈ ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే మధ్య గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఏదైతే ఇసుక పంచాయతీ అంటే ముఖ్యంగా ఈ కమిషన్లకు సంబంధించిన పంచాయతీ మరోసారి వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో పోలీసుల మీద కూడా ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అన్నమాట. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు తిరువూరు గంజాయి బ్యాచ్ ఈ ఇసుక తోలుతుంది. వాళ్ళని ఎంట పెట్టుకుని మీ కానిస్టేబుల్ ఎందుకు వచ్చాడు? ఇక్కడికి కంటిన్యూస్గా వస్తున్నాయి. ఇక్కడ టిప్పర్ వచ్చి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. టిప్పర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుంది. దాన్ని ట్రాక్టర్లతో తెలంగాణ పంపిస్తున్నారు. బోర్డర్లో సీసీ కెమెరాలు ఉంటాయా? ఉండవండి.
మరి ఇక్కడ సీసీ కెమెరా ఎందుకు పెట్టలేదు బోర్డర్లో? ఇక్కడ ఇసుక డంపు కవర్ కాకుండా సీసీ కెమెరాని ఊరు ముందు పెట్టారు. ఇక్కడ ఊరు ముందు కెమెరా పెట్టారు. ఎక్కడైతే ఏపీ నుంచి తెలంగాణలో ఎంటర్ అవుతామో అక్కడ కెమెరాలు లేవు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఇసుక అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి అనుకూలంగా మీరు సీసీ కెమెరాలు ఎస్ఐ పెట్టించాడు. దొంగలకి సహకరించడానికే మీరు ఇక్కడ సీసీ కెమెరా పెట్టలేదని ఊరంతా చెప్తున్నారు. మీరేం చెప్తారు? మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ కాదు ఏసీపీ గారు వినండి. ఇసుక ఇక్కడ దొంగతనంగా ఇసుక రవాణా చేసే వాళ్ళని మీరెందుకు వెనకేసుకొస్తున్నారు?